పారిపోయిందంట. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వారలారా, ఈ సమయంలో మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం ఇంటికి వెళ్ళి మీరు నోట్ చేసుకోండి. ఈ కన్న తర్వాత ఈ కుమారుణ్ణి ఈ అపవాది మింగివేయడానికి ప్రయత్నం చేశాడు. చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడా లేదా? అమ్మ, ఆయన పరిచర్యకు వచ్చేటప్పుడు ఎన్ని దినాలు ఉన్నాడు? ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు ప్రభు. పరిచర్యకు వచ్చేటప్పుడు 40 దినాలు ఉపవాసం ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఏమని వచ్చాడు? ఏమని చెప్పాడు? ఈ లోకరాజ్యాలన్నీ కూడా, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ లోకరాజ్యము ఎవరిది? వాడిదే కదా. వాడు ఈ లోకములో నుంచి అనేక మందిని దేవుడు రక్షించాలని, ఈ శిశువు ద్వారా రక్షణ ఇవ్వాలని దేవుని ఉద్దేశం అయితే, ఈ శిశువుని వాడు ఏం చేస్తున్నాడు? నువ్వు నేనంత ఆఫ్టర్. ఇప్పుడు అర్థమైందా మీకు? యేసుక్రీస్తు ప్రభు వారినే వాడు శోధించాడు. వాడు ఇంకెంత బలమైన వాడు. అటువంటి బలమైన వాడిని నువ్వు ఎదిరించాలంటే ఇప్పుడు నీతో ఎవరుండాలి? యేసుక్రీస్తు ప్రభు వారు నీతో ఉంటేనే నువ్వు ఎదిరించగలవు. ఆయన లేకుండా నువ్వు ఎదిరించలేవు. ఆయన నీతో ఉండాలంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అవి నీలో ఉండాలి. అవి నీలో ఉంటేనే ఆయన నీతో నివాసం అంటాడు. నీతో నివాసం ఉన్నప్పుడు ప్రతి నిత్యము వాడితో నీకు వివాదము జరుగుతూ ఉంది. అయితే వీడు దేవునితో, ఈ లోకరాజ్యాలన్నీ కూడా నాకు అప్పగించబడ్డాయి, నేను నీకు ఇస్తాను, నువ్వు నాకు మొక్కమన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మొక్కలేదు. అయితే దానికంటే ముందుగా వీడు ఒక పని చేశాడు అపవాది. ఏమని పని చేశాడంటే, వీడు ఒక పని చేసిన ఈ పని ఏంటంటే, వీడు యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతు ద్వారా, హేరోదు ద్వారా చంపించడానికి ప్రయత్నం చేశాడు. అవునా కాదా? శిశువు జన్మించగానే నాకు రాజు వచ్చాడు పోటీగా అని చెప్పి హేరోదు చంపడానికి ప్రయత్నం చేశాడు. పిలాతు ప్రజల సాక్ష్యము నిమిత్తము మరణశిక్ష యేసుక్రీస్తుకి వేసేశాడు. అయితే ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో నేను వాక్యాన్ని ముగించబోతున్నాను. పిలాతును హేరోదును వాడుకొని ఆ స్త్రీ కన్న శిశువును చంపడానికి ఆదిలోనే అపవాది ప్లాన్ చేశాడు. ఇది వాక్యములోని మర్మము. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి ఆల్రెడీ ఏదెను వనములోనే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఏం పర్మిషన్ ఇచ్చాడు? ఏదెను వనములోనే ఆదికాండము ఒకసారి మనము చూద్దామా? ఆదికాండములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఆ మాటను మనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో ఏంటి? నీకును చూసారా ప్రియమైన వారలారా? ఇప్పుడు అపవాది యేసుక్రీస్తు నామమున ఏమయ్యాడు? ఇప్పుడు వాడి తల చితక కొట్టబడింది యేసుక్రీస్తు నామమున. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పరలోకానికి వెళ్ళాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, యేసు ఆరోహణమయ్యాడు. తిరిగి ఆయన ఆరోహణమైపోయి వెళ్ళిపోయినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. అయితే సువార్తలలో యేసుక్రీస్తు యొక్క మరణము గురించి చాలా ప్రముఖంగా ప్రచురించబడింది. పత్రికలలో ఆయన పునరుత్థానము గురించి ప్రకటించబడింది. ప్రకటనలో మహిమలో ఉన్న యేసు ప్రత్యక్షం కాబోతున్న సంగతిని ప్రకటన బయలుపరుస్తుంది. మరలా చెప్తున్నాను, సువార్తలలో యేసు మరణము, పత్రికలలో ఆయన పునరుత్థానము, ప్రకటనలో మహిమలో ఉన్న జయ జీవితముతో ఈ లోకానికి రాబోతున్నటువంటి ఉగ్ర రూపము ధరించి సింహాసనాన్ని భూమి మీద స్థాపించడానికి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఈ లోకాన్ని నీతి న్యాయము అనే పరిపాలన కిందకి తీసుకొని రాబోతున్నటువంటి యేసుక్రీస్తుని ప్రకటన గ్రంథము పరిచయం పోతుంది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో సంఘము ఎక్కడి నుంచి వచ్చింది? కట్టుకుంటే వచ్చిందని చెప్తారా? సంఘము ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు నుండి సంఘం వచ్చింది. క్రీస్తు ఇశ్రాయేలు నుండి వచ్చాడు. అర్థమైందా? ఇశ్రాయేలులో ఎక్కడి నుంచి వచ్చాడు? కననయ్యున్న ఆ స్త్రీ ఎవరికి సంకేతము? ఇశ్రాయేలు అంటే కననయ్యున్న స్త్రీ ఎవరికి సంకేతము? ఇశ్రాయేలుకు సంకేతము. ఇప్పుడు అర్థమైందా మీకు వర్తమానము? అర్థమైందా? కననయ్యున్నటువంటి స్త్రీ ఇశ్రాయేలు జాతి, కన్న కుమారుడు యేసుక్రీస్తు.
ఆ కుమారుని మృంగివేయడానికి ఎదురు చూసిన వాడు అపవాది. ఆ అపవాదిని ఎదిరించి జయ జీవితాన్ని నీ చేతుల్లో పెట్టి పరలోకములో ఉన్నవాడు ఆ కుమారుడు తిరిగి రాబోతున్నాడు. ఇప్పుడు జయ జీవితాన్ని నీ చేతుల్లో పెట్టిన కుమారుడు వచ్చిన తర్వాత నీ జీవితము గురించి ఆయన లెక్క అప్పగించాలి. ఆయనకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన తీర్పు తీర్చే సమయములో అపవాది బంధించబడి వాడు అగాధములోకి వెళ్ళిపోబోతున్నాడు. లోకానికి తీర్పు రాబోతుంది. ఆయన తీర్పులో మనము నిలిచి ఉండడము దేవుని ఉద్దేశము కాదు, దేవుని చిత్తము కాదు, దేవుని ఇష్టము కాదు. ఆయన తీర్పులో నీవు నేను ఉండకూడదనే ఆయన అనేక దినాల నుంచి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అపవాదిని ఎదిరించడానికి వాక్యం అనే ఖడ్గం ఇచ్చాడు. ప్రార్థన అనేటువంటి అత్యుత్తమమైనటువంటి ఆయుధాన్ని మనకిచ్చాడు. పరిశుద్ధాత్మని మనతో ఉంచాడు. ఇప్పుడు మనము అపవాదిని ఎదిరించగలిగితే ఆయనతో పాటు మనము కూడా ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో ఈ లోకాన్ని మనము ఏలబోతూ ఉన్నాం. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, సమయం లేదు కాబట్టి ఇంటికెళ్ళి మీరు ఈ లేఖన భాగాన్ని చూడండి. యెహెజ్కేలు గ్రంథము 28, 12, 19 పూర్వము అపవాది ఎలా ఉండేవాడో లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంది. జ్ఞాపకం చేస్తున్నాను, నేటి దినాల్లో ప్రభుత్వము వాడి చేతుల్లో ఉంది కాబట్టి మనకి అన్యాయము జరుగుతుంది. నేటి దినాల్లో పాలకులు వాడి చేతుల్లో ఉన్నారు కాబట్టి వాడు పరిపాలిస్తున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియమైన వారలారా, ప్రభుత్వాలు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? ఎవరైనా కానీ వ్యభిచారము చేయొద్దని ఏ ప్రభుత్వం కూడా చెప్పట్లా. వ్యభిచారాన్ని ప్రోత్సహించారు. కాకపోతే వారు ఏం చేశారు? జాగ్రత్తగా చేయండి వ్యభిచారము అని చెప్పింది ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి. రెండవది, తాగండి బాగా విపరీతంగా, మీకు అందుబాటులోకి మద్యాన్ని నేను తక్కువ ధరకే ఇస్తాను. వాడే మళ్ళీ పరిపాలనలోకి వస్తున్నాడు. అవునా? వ్యభిచారము నిషేధం. తాగుడు లేదా బ్రాందీ అనేది షాప్స్ మేము నిషేధిస్తున్నాం, మత్తు పానీయాలను నిషేధిస్తున్నామని మన దేశంలో ఏ గవర్నమెంట్ అన్న స్టేట్మెంట్ ఇస్తుందా? ఆంధ్రప్రదేశ్ కంటే కూడా మేము తక్కువ ఇస్తాం, తెలంగాణ కంటే కూడా మేము తక్కువ ఇస్తాం, కర్ణాటక కంటే కూడా మేము తక్కువ ఇస్తాం. వ్యభిచారం చేయండి. సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక మాట చెప్పేసింది. ఏమని చెప్పింది అనంటే, రెండో భార్య ఉండడం అనేది పెద్ద అది ఇష్యూ కాదండి అని చెప్పింది. తర్వాత ఇంకొకటి కూడా చెప్పింది, మన భారతదేశంలో స్వలింగ సంపర్కం అనేది అది కామన్ అండి అది అని. ఇప్పుడు వారికి ఒక అందమైన పేర్లు పెట్టారు వ్యభిచారం చేసే వాళ్ళకి. ఏం పేర్లు పెట్టారు వాళ్ళకి? సెక్స్ వర్కర్స్ అంట వాళ్ళు. అలా పేర్లు పెట్టేశారు. చూడండి ప్రియమైన వారలారా, లోకము ఎవరి చేతిలో ఉంది? వాడి చేతిలో ఉంటే ఏం జరుగుతుంది? ఇంకా భయంకరమైన ఘోరమైన కార్యాలు మనము చూడాలి. పురుషునితో లైంగిక పాపాలకు ప్రోత్సాహము కలుగుతూ ఉంది. స్త్రీతో లైంగిక పాపాలు చేయడానికి ప్రోత్సాహము కలుగుతూ ఉంది. తెలంగాణ ప్రాంతంలో కుటుంబాలతో కూర్చొని తాగుతూ ఉంటారు. తల్లి, తండ్రి, కుమారులు, కుమార్తెలు, చిన్న బిడ్డలకు కూడా వాళ్ళు తాగుడు అలవాటు నేర్పిస్తారు. అదేమంటే మా సంస్కృతి అని అంటారు వారు. వాక్యం ఏం చెప్తుంది? మద్యపానముని జీవితాన్ని నాశనము చేస్తుంది అని చెప్తుంది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ లోక రాజ్యాలన్నీ కూడా వాడి చేతిలో ఉన్నాయి. అయితే సంఘము చేయవలసిన పని ఏంటో తెలుసా? సంఘము ప్రార్థన చేయవలసిన గడియలో ఉన్నాం. దేవుడు అంటాడు కదా, ప్రార్థన నిమిత్తము శ్రమను తప్పిస్తానంటాడు. వాక్యము చదవవలసిన పరిస్థితిలో సంఘం ఉంది. అయితే మనం ఏ స్థితిలో ఉన్నాం ఈ దినమున? వాక్యం చదవగలిగిన స్థితిలో ఉన్నామా? దేవుని సన్నిధికి రాగలిగిన స్థితిలో ఉన్నామా? దేవుని సన్నిధిలో సమయాన్ని వెచ్చించగలిగిన స్థితిలో ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ దినమున దేవుడు ప్రకటన గ్రంథము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనము జీవిస్తుంది అపవాది కోరల్లో జీవిస్తున్నామంట. వాడి కోరల్లో నుంచి మనము తప్పించబడాలి అని అంటే ఎవరు మనకి సహాయమును అందించరు. దేవుడే మనకి సహాయం అందిస్తాడు. ఏ రీతిగా ఆయన సహాయాన్ని అందిస్తాడు? వాక్యము చదువుట ద్వారా, కుటుంబ ప్రార్థన జరిగించడం ద్వారా. ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాల్లోనే అనేక మంది తాగుబోతులుగా, విచ్చలవిడిగా పిల్లలు పాడైపోతూ ఉన్నారు. వాళ్ళని హాస్టల్లో పెడుతున్నారు, వారిని ఎక్కడెక్కడో పెట్టి చదివిస్తూ ఉన్నారు. కానీ తల్లిదండ్రులకు వ్యతిరేకమైన కార్యాలు, డ్రగ్స్కి బిడ్డలు అడిక్ట్ అవుతున్నారు. జాగ్రత్త. ఈ దినమున మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయకపోతే రేపటి దినమున మన బిడ్డల్ని మనము కోల్పోవలసిన పరిస్థితులు వస్తాయి. నా స్నేహితుడు ఉన్నాడు,
వాడు ఎలాంటి వాడంటే చాలా మంచి టాలెంట్ కలిగిన వాడు. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని చెప్పి దాంట్లో మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడు వాడు. ఇక్కడ కూర్చుంటే 10 నిమిషాలు ఇక్కడ నిలబడితే వాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ బొమ్మలు గీస్తాడు. ఒక 10-15 నిమిషాలు చాలు. ఎలా గీస్తాడంటే జస్ట్ గోర్తో గీస్తాడు, ఇలాగ లాస్ట్ చివరి వేలుతోటి టక గీస్తాడు. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ BFA అనే కోర్స్ చేసిన వాడు టాపర్ వాడు. అటువంటి వాడు ఇక్కడ లేడు, వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడున్నాడంటే తమిళనాడులో అరుణాచలం అనే ప్రాంతంలో ఉన్నాడు. అరుణాచలం అనే ప్రాంతంలో ఉంటే వాడు ఎవరితో ఫోన్లో టచ్లో లేడు. వాళ్ళ మదరు ఫాదరు అందరూ కూడా అన్యులే. వాళ్ళ నాన్న చివరి దినాల్లో 90 సంవత్సరాలప్పుడు బ్యాప్టిజం తీసుకొని చనిపోయాడు ఆయన. అయితే నేను వాడితో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అంత దూరం పారిపోయావు అంటే మనశ్శాంతి కొరకు వెళ్ళిపోయాను అన్నాడు. ఏంట్రా నీ పరిస్థితి అన్నప్పుడు మేమందరం కూర్చొని ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకున్నప్పుడు ఘోరమైన విషయాలు వాడి గురించి మాకు తెలియపరిచారు. ఏంటంటే వాడు చదువుకుంటున్న కాలం నుంచే వాడు భయంకరమైన స్థితిలో జీవించాడంట. ఎలాంటి స్థితిలో జీవించాడంటే డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడంట. వాడు ఇంజెక్షన్ తీసుకోకుండా నిద్రపోడంట. వాడు ఎవరితోన్నా మాట్లాడాలంటే ఇంజెక్షన్ అంట. నాకు తెలియదు ఆ విషయం. వాడు ప్రక్కనే ఒక మంచంలోనే పడుకునే వాళ్ళం. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు అని అంటే వెళ్ళి నేను పడుకునేవాడిని. బాగా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. కానీ వాడి లైఫ్ వేరే విధంగా ఉంది. నాకు తెలియదు ఆ విషయం. వాడు హైదరాబాద్లో ఉండేవాడు. వాడు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోనే 3 రోజులు నేను ఉండేవాడిని. అప్పుడు బాగానే ఉండేవాడు. చక్కగా మేమిద్దరం కలిసి చర్చిలో పడుకున్నాం, చక్కగా ఉండేవాళ్ళం. కానీ ఒకరోజు వాడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను వాడిన డ్రగ్స్ని బట్టి నా మోకాళ్ళల్లో ఉన్నటువంటి గుజ్జు కంప్లీట్గా అరిగిపోయిందిరా. కాబట్టి నేను ఎక్కడ కూర్చోలేను, నిలబడలేను, పడుకోలేను. కాబట్టి నేను కొంత దూరం వెళ్ళిపోయి ఆ యాతన భరించాలని వేరే ప్రాంతంలో ఉన్నానరా నేను అని మాట్లాడాడు. ఒకరోజు వాడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు చాలా వేదన కలిగింది. వాడికి సువార్త ప్రకటించాను. నేను చర్చిలో పడుకొని ఎంత చక్కగా ఉండేవాళ్ళమంటే వాడొక్కడే అన్యుడు. మేము 10 మంది క్రైస్తవ యవనస్తులంగా ఉండేవాళ్ళం. మా అందరితో ఉండేవాడు. కానీ అపవాది వాడిని ఎంతగా లాగివేశాడంటే వాడితో పాటు ఒక డాక్టరు, భార్యాభర్తలు 2 డాక్టర్స్, వారి కుమారులు 2 కూడా అలాగే అడిక్ట్ అయిపోయి ఈరోజు ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారులారా, ఈ దినమున మీతో నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే లోకములో మనము అపవాది కోరల్లో ఉన్నాం. మనము ప్రార్థన విడిచిపెడితే వాడు మన మీద దాడి చేస్తాడు. మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయకపోతే వాడు మన కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. లోకంతో వాడికి పని లేదు, లోకములో ఉన్న వారితో మనకు పని లేదు. మనల్ని విశ్వాసంలో నుంచి వాడు తొలగించాలంటే మన బిడ్డల్ని క్యాచ్ చేస్తాడు వాడు. ప్రతిరోజు మనము ప్రార్థనలో బిడ్డల్ని కూర్చోబెట్టండి, వారి మీద చేతులుంచి ప్రార్థన చేయండి. వారికి దీర్ఘాయువు కావాలని ప్రార్థన చేయండి. ఎప్పుడు కూడా మీ బిడ్డ ఎంత కష్టమో మీకు కలిగించినా కానీ ఆ బిడ్డ గురించి మీరు శపితమైన మాటలు మీ నోట్లో మాట్లాడబాకండి. ఎందుకు అంటే ఒక తల్లి ఎప్పుడు ఆ బిడ్డల్ని మాట్లాడుతూ ఉండేది. ఏమని ఆమెకి ఊత పదం అది, నీకేం వచ్చిపోద్దిరా, నువ్వు మట్టి కొట్టుకొని పోతావురా అని అనేది. 3 కుమారులు ఆమెకి. ఆ తల్లి అలా అంటూ ఉండగా అందరూ చుట్టుప్రక్కన వాళ్ళందరూ కూడా తిట్టారు. ఏమన్నారంటే, బిడ్డలనేంది ఆ మాట మాట్లాడతావు నువ్వు, ఏమొచ్చిపోతావురా నువ్వు అని మాట్లాడుతున్నావు ఏంది నువ్వు అని అంటే, ఏందలే నాకు అలవాటైపోయింది అని అనింది. 32 సంవత్సరాల వయసులో ఒక కుమారుణ్ణి రోడ్డు యాక్సిడెంట్లో కోల్పోయింది ఆ తల్లి. 35 సంవత్సరాల వయసులో వివాహం కాకుండా ఇంకొక కుమారుణ్ణి నడుచుకుంటూ హాస్పిటల్లోకి వెళ్ళి టక్కన అక్కడ పడి చచ్చిపోయాడు, బొల్లినేని హాస్పిటల్. ఎంత ఘోరమైన విపత్తు అంటే, నీ బిడ్డలకి ఆశీర్వాదము నీ ద్వారా కలుగుతుంది. నీ బిడ్డ నిన్ను ఎంత వేదనకు గురి చేసినా నీ బిడ్డని నువ్వు ఎప్పుడూ శపించద్దు. నీ భార్య నిన్ను ఎంత వేదనకు గురి చేసినా నీ భార్య నిన్ను శపించకూడదు. నీ భర్త నిన్ను ఎంత వేదనకు గురి చేసినా నీ భర్తను నువ్వు క్షమించకూడదు. అయితే మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? కుటుంబముగా ప్రతి దినము దేవుని సన్నిధిలో కూర్చోండి. ఒకవేళ నీ బిడ్డలు ఇక్కడ లేరా, ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. బిడ్డలకి వాక్యము ప్రతి దినము చెప్పండి, వాక్యాన్ని బోధించండి ప్రతి దినము బిడ్డల కొరకు. నాయన ఉదయాన్నే లేగానే బుక్స్ కాదు నాన్న, ప్రార్థన చేయి నాన్న. ఉదయాన్నే లేగానే వాక్యము ఒక అధ్యాయం చదువు నాన్న. నువ్వు అప్పుడు కాలేజీకి వెళ్ళినానా. మా అన్న కొడుకులకు కానీ కూతుర్లకు కానీ నేను అందరికీ ఇదే చెప్తా. ఏం చెప్తానంటే, లేచావా, కాలేజీకి వెళ్ళావరా అంటే, వెళ్ళాను బాబాయ్ అంటే, ఏం చేసావు ఈరోజు అంటే, ఒక అధ్యాయం చదివాను బాబాయ్, ప్రార్థన చేసుకున్నాను. మనం చెప్పగలిగింది అదే. మనం అదే చెప్తే బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పాలంట. వాడు వృద్ధుడైనా కానీ దాని నుంచి తొలగిపోడంట. నువ్వు కానీ ఈ దినమున వాడిని వదిలేస్తే, వాడేముందిలే బయట ఆడుకోపోండ్రా, అమ్మ నేను ఇద్దరం ప్రార్థన చేసుకుంటామని కానీ పంపించేస్తే
వాడే రేపటి రోజున నీ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి అపవాదికి ఒక సాధనముగా, ఆయుధంగా మార్చబడతాడు. జాగ్రత్త. నువ్వు ఎంత సమయాన్ని నీ బిడ్డలతో, నీ భార్యతో వెచ్చిస్తున్నావో ఒకసారి ఆలోచించుకో. ఉద్యోగం నుంచి వచ్చావా, నీకేం పని బయట? ఒక గంట సేపు నువ్వు వాకింగ్ చేసావా? కుటుంబంలోకి వెళ్ళిపో. నీ భార్య కుటుంబం మొత్తాన్ని ఆమె నడిపిస్తూ ఉంది కదా, ఆమె హృదయంలో ఎంత వేదన ఉందో తెలుసుకో. డబ్బు భర్త సంపాదించి ఇవ్వడం కాదు, కుటుంబ విషయాలు తెలుసుకోవాలి. బిడ్డ భార్యతో సమయాన్ని గడపండి. ఈరోజు మన బిడ్డలతో మనం సమయాన్ని గడిపితే రేపటి దినమున మన బిడ్డలు మనం వృద్ధాప్యంలోకి వెళితే వారు మనల్ని విడిచిపెట్టరు. మన బిడ్డలతో మనం గడపకపోతే, మన బిడ్డల్ని మనం దగ్గరికి తీయకపోతే రేపటి దినమున ఆ బిడ్డలు కూడా మనల్ని దగ్గరికి తీయరు. జాగ్రత్త ప్రియమైన వాళ్ళారా. ఈ ప్రేమ, ఈ అనుబంధాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? వాక్యాన్ని చదివించడము ద్వారా, కుటుంబ ప్రార్థన ద్వారా. మా ఇంట్లో 7 గంటలకల్లా, మేము ఎక్కడ తిరిగినా సాయంత్రము 7 గంటలకల్లా కుటుంబ ఆరాధనలో కూర్చోవాలి. కుటుంబ ఆరాధనలో కూర్చోకపోతే మా నాన్న భోజనం పెట్టడు మాకంతే. 8 గంటల దాకా కుటుంబ ఆరాధన జరుగుతుంది. కాకపోతే ఆ కుటుంబ ఆరాధనలో ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాం. మా అమ్మని చేయబట్టుకొని, నువ్వు ప్రార్థన చేయబాకమా అంటాం. ఎందుకంటే మా అమ్మ ఎక్కువసేపు ప్రార్థన చేస్తుంది, మాకేమో ఆకలి అవుతుంటుంది. మా నాన్న నువ్వు చేయనా నా ప్రార్థన అంటాం. మా నాన్న ఏమనుకుంటా అంటే, అబ్బా నా బిడ్డలు నా ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నాడు. దాంట్లో విషయం ఏంటంటే, మా నాన్న అయితే ఒక 3-5 నిమిషాల్లో మా నాన్న ప్రార్థన ముగిస్తాడు. మా అమ్మ అయితే దేశ విదేశాలు కూడా తిరిగి వచ్చేస్తుంది. భారతదేశం మొదలుపెట్టి విదేశాల్లో ఉన్న క్రైస్తవులను, వారందరి రక్షణ కొరకు ప్రార్థన చేసి వస్తుంది. ఒక కుర్చీ కానీ టేబుల్ కానీ ఉంటే దాని మీద తలబెట్టి నిద్రపోయి ఉంటే వాళ్ళం మేము. ఆమె అనాలి కాబట్టి మా చిన్న గిచ్చేవాడు నన్ను. అప్పుడు వాడు గిచ్చాడంటే సిగ్నల్ ఏంటంటే ఆమెన్ అనాలి. కాబట్టి ప్రియమైన వారులారా, అలా విసిగించకుండా బిడ్డల్ని దేవుని సన్నిధిలో భార్య బిడ్డలు కలిసి ప్రతినిత్యము 7 గంటలకి, మీరు ఎన్ని పనులున్నా 7 గంటలకి దేవుని సన్నిధిలో కూర్చోండి. ఈ దినాల్లో మనం జీవిస్తున్నామంటే కేవలము దేవుని ఉచితమైన కృప. మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎన్ని ఘోరాలు చూస్తున్నామో, ఎన్ని పరిస్థితులు చూస్తున్నామో. బయటికి వెళ్ళిన వారు తిరిగి రాలేని పరిస్థితిలో ఉన్నారు. బయటికి వెళితే తిరిగి రాలేని పరిస్థితి. పాస్టమ్మ గారు కూడా మనం మాట్లాడుతూ నాతో అంటున్న మాట ఏందో తెలుసా? ఒక మాట అన్నారు, నువ్వు జన్కోకి వెళ్ళి వచ్చే వరకు కూడా మాకు ఒకటే వేదనగా ఉంటుంది, కానీ వాళ్ళిద్దరు ప్రార్థనలో ఉంటారు. మేము ఇంటికి వెళ్ళే వరకు వారిద్దరు ప్రార్థనలో ఉంటారు, పాపను పెట్టుకొని, అక్క అమూల్య. కాబట్టి ప్రియమైన వాళ్ళ సేవకుడని నేను కాదు, కానీ విశ్వాసులని మీరు కాదు, కానీ మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆయన ప్రొటెక్షన్లో ఉంటామో మనము, మన కుటుంబము అత్యధికమైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటాం. దయచేసి ప్రార్థన, కుటుంబ ప్రార్థన విడిచిపెట్టబాకండి. మీ బిడ్డల్ని శపించబాకండి. ఎప్పుడు వాడిని దీవిస్తూ ఉండండి, ఎప్పుడు వాడిని ఆశీర్వదిస్తూ ఉండండి. అంతేకాని బిడ్డలు ఏమొచ్చిపోతావురా అనే మాట దయచేసి ఏ తల్లి నోటి గుండా కూడా ఎంత విసిగిచ్చినా బిడ్డలు రాకూడదు. బిడ్డలు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. బిడ్డలు కూడా తల్లిదండ్రులకి విధేయత కలిగి జీవించాలి. ఆ విధేయత ఎప్పటి నుంచి వస్తుంది? చిన్నతనం నుంచి వస్తుంది. చిన్నతనం నుంచి వస్తే ఆ బిడ్డలు, నేను ఒక చిన్న విషయాన్ని చెప్పి ముగిస్తాను. ఒక తల్లి తన బిడ్డను ఎంతగానో ప్రేమిస్తుందంట. కుమారుడు, ఒక్కగానొక కుమారుడిని చక్కగా పెంచి పోషించిందంట. ఒక దినమున ఆ కుమారుడికి వివాహ వయసు వచ్చిన తర్వాత వివాహం చేసిందంట. చేసిన తర్వాత వచ్చిన కోడలు అత్తగారిని చాలా ఇబ్బంది పెడుతూ ఉందంట. అత్తగారిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే అత్తగారు ఏం చేసిందంటే, అయ్యా మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి కాబట్టి నేను వేరేగా వెళ్ళిపోతాను ఆయన అంటే, కుమారుడు ఇటు కోడలికి తల్లికి మధ్యలో నలిగిపోతూ ఏం మాట్లాడలేక, సరేమ్మా అలాగే అని అన్నాడంట. ఉండేటప్పటికే ఈ కోడలికి ఒక దయ్యం బట్టి ఈ కోడలు ఏం చేసిందంటే, మీ అమ్మ బ్రతికి ఉండగా మనము సంతోషంగా ఉండలేము కాబట్టి నేను, నా ప్రేమ కావాలి, నా బిడ్డలు కావాలి నీకు అనంటే, నువ్వు మీ అమ్మని చంపాలి అని అడిగిందంట. మీ అమ్మని చంపి మీ అమ్మ గుండెను తీసుకొని నా దగ్గరికి రావాలి అని అనిందంట. అని అనేటప్పటికే కుమారుడు వేదన పడ్డాడంట, దుఃఖించాడంట, రోదన పడ్డాడంట. కుమారుడు, నా తల్లి ఏ స్థితిలో, నా తండ్రి నా చిన్నతనంలోనే నా తండ్రి కోల్పోయి, నా తల్లి ఎంత వేదన పడి నన్ను చెంగుబట్టుకొని అడుక్కొని కష్టం చేసి నా తల్లి ఇంత స్థితిలో నన్ను నిలబెడితే, ఈరోజు నా భార్య మా అమ్మని చంపి ఆమె గుండెను తీసుకురమ్మంటుంది అని చెప్పని కుమారుడు వేదన పడుతున్నాడంట. రోజులు గడుస్తున్నాయి. కుమారుడు కూడా వేదన పడుతూ లాస్ట్కి భార్య వెళ్ళిపోతానంటే సొసైటీలో అతను ఆ అవమానాన్ని తట్టుకోలేక, సరే మా అమ్మ కాడికి వెళ్ళి నేను ఆ పని చేసుకొని వస్తాను అంటే, ఈరోజు మధ్యాహ్నమే చేయాలి
అనగానే ఆ మధ్యాహ్నం వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడితే, ఏనా కొడుకా వచ్చావు, బాగున్నావా, కోడలు బాగుందా, బిడ్డలు బాగున్నారా, ఎలా ఉన్నావు నాన్న, ఏంటి చిక్కిపోయావు, జాగ్రత్త నాన్న, ఏం కాదు, దేవుడు నన్ను చక్కగా పోషిస్తున్నాను నాన్న, నీ కొరకు, నీ భార్య కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాన. అంటే వెంటనే కుమారుడు చెప్పాడంట తల్లితోటి, ఏమనంటే, అమ్మా నా కొరకు, నా బిడ్డల కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయబాకమ్మా, ఎందుకనంటే నేను హంతకుడిగా మారిపోబోతున్నానంటే, కుదరదు నాన్న, అలా చేయడానికి వీల్లేదు అనంటే వెంటనే తల్లి మీద దాడి చేసి గుండెను చీల్చి ఆ గుండెను తీసుకొని పరుగున పరిగెత్తుతున్నాడంటే, ఎవరన్నా చూస్తారేమోనని పరుగున గుండెను అరచేతిలో పెట్టుకొని, కత్తిని చేతిలో పెట్టుకొని, రక్తం కారుతున్న గుండెను తీసుకెళ్ళి తన భార్యకి ఇవ్వాలని పరిగెత్తుతూ ఉంటే జారి కింద పడ్డాడంట. కింద పడితే ఆ గుండె కింద పడిందంట, తల్లి గుండె. ఆ గుండె కొట్టుకుంటూ గుండెలో నుంచి ఒక స్వరం వచ్చిందంట, నాన్న దెబ్బ తగిలిందా, కింద పడ్డావు నాన్న, దెబ్బ తగిలిందా, అయ్యో నా బిడ్డకి దెబ్బ తగిలింది నాన్న, లే నాన్న జాగ్రత్తగా వెళ్ళు అని ఆ గుండె మాట్లాడుతుందంట. యాస్టీజ్గా సేమ్ ఈరోజు నువ్వు చేస్తున్న ప్రతి పని వల్ల యేసు క్రీస్తు ప్రభు వారి గుండెను నువ్వు ఎంత గాయపరుస్తున్నావో అర్థం చేసుకుంటున్నావా? ఆ గాయము ఆయన పడ్డా కానీ, ఆ శ్రమలో ఆయన పడ్డా కానీ నిన్ను ఆయన ఎక్కడా విడిచిపెట్టలా. నీ స్థానములో ఆయన మరణము చెందాడు, నీ స్థానములో ఆయన నిలబడ్డాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, పైకి లేచి నిలబడదాం అందరము. ఒక్కసారి కల్వరి సిలువలో ఉన్నటువంటి ప్రభు వైపు చూద్దాం. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, అనేక సార్లు నువ్వు ఆయన్ని ద్వేషించిన, అనేక సార్లు నువ్వు ఆయన్ని ప్రక్కన పెట్టిన, అనేక సార్లు నువ్వు ఆయన్ని ఆరాధించకపోయినా, అనేక పర్యాయములు దేవునితో నువ్వు గడపకపోయినా, అనేక మార్లు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవకపోయినా, దేవునితో సమయాన్ని నువ్వు ఇవ్వకపోయినా, ఆయన అంటున్నాడు, నా కుమారుడా, హృదయము యొద్ద నిలబడి ఉన్నాను, నేను నీ ప్రక్కనే నిలబడి ఉన్నాను, ఏ అపాయము నిన్ను దరిచేరకుండా నీతో ఉన్నాను, నువ్వు పిలిస్తే నీ హృదయములోకి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ తల్లి ప్రేమ కంటే గొప్పది, తండ్రి ప్రేమ కంటే ఉన్నతమైనదంట. ఆ ప్రేమను పొందుకోవడానికి దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఒకవేళ ఆయన ప్రేమను సంపూర్ణంగా మనం స్వీకరించలేక నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామా? ఒకసారి అర్థం చేసుకోండి ప్రియమైన వాళ్ళరా. సమయము లేదు. పరిస్థితులు, ప్రభావాలు చూస్తే లోకమంతా కూడా సర్వము నాశనానికి సిద్ధపరచుకుంటుంది. అభివృద్ధి పదములోకి పయనిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఎవరి నాశనాన్ని వారు కోరుకుంటూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఆ నాశనమైన గుంటలో మనము పడకుండా, ఆ జిగట మన్నులో మనము చిక్కబడకుండా, మనము దేవుని వైపు ఆకర్షించబడడానికి నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. మనలో ఒకవేళ తీసివేసుకోవాల్సినవి ఇంకా ఏమైనా ఉన్నాయేమో వాటిని విడిచిపెడదాం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రియమైన వాళ్ళరా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పశ్చాత్తాప హృదయమును కలిగి, ప్రభువా, ఈ దినము నుంచి నీ సన్నిధికి నేను సమయానికి వస్తానయ్యా, నీతో గడుపుతాను ప్రభా. లోకములో నాకు ఏది అక్కర వద్దు ప్రభా, నాకు అక్కర లేదు ప్రభా. నా కుటుంబాన్ని పోషించేవాడువు, ఆదరించేవాడువు, నా శ్రమలో, నా కష్టములో, దుఃఖములో నన్ను నిలబెట్టగలిగి